ఉదయం పంతులు గారు మంచి సంబంధాలే తెచ్చారు జగదీశ్వరి. మంచిదే కదక్కా. శ్రీరామ్ పెళ్లి కొప్పుకున్నాడు, అది చాలు. ఇంకా పిల్ల దొరకడం ఎంతసేపు? మా అమ్మని నడుము బిగించిందంటే అది జరిగిపోలేదురా. అవునవును, నడుం మిగించుకోవడం తర్వాత. తెచ్చే సంబంధాలు మెడకి చుట్టుకోకుండా చూస్తే చాలు. అమ్మా, వదినెక్కడా? గుడికెళ్ళింది నాన్న. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని చెప్తే కూడా వినలేదు. లేదు చాలా అర్జెంటుగా వెళ్లాలని వెళ్ళిపోయింది. మేము నీకు పెళ్ళి అంటే అలా నవ్వుతావేంట్రా? ఏం లేదులే పెద్దమ్మా. ఎవరి మీద చాడీలు చెప్పడానికి వెళ్ళుంటుందిలే అత్తయ్య, తింగర్ది కదా. అంటే ఏంటమ్మడు, తెంగరోళ్ళైనా గుడికెళ్ళేది? ఏ చెంచు, ఏంటి ఆ మాటలు? నేనేమన్నా వదినా, అమ్మడన్న మాట కదని అన్నాను. అవును కదా కార్తికేయ, చెంచు అన్న దాంట్లో తప్పే ఉంది. చచ్చాడు. ఇప్పుడు చచ్చినట్టు రేఖా మేడంని సపోర్ట్ చేయాలి. అమ్మాయిలాగూ రేఖా మేడం సపోర్ట్ చేసే సీన్ లేదు. తప్పే ఉందని ఆయన అడుగుతారేంటి? పాపం అసలే నోట్లో నాలుగు లేనోడైతే. అవునే, ఇక నువ్వే వాణ్ణి ఎలాగోలా చూసుకుంటూ ఉండాలి. ఏంటి శ్రీరామ్, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది? అబే, అస్సలు తప్పేం లేదు మేడం. ఏ అన్నయ్య, తప్పేమనుందా? ఏంట్రా, వాడి మీద తల్లి కొడుకులిద్దరూ దాడి చేస్తున్నారేంటి? అమ్మా, అక్షర పిల్లల్ని గుడికి తీసుకెళ్ళిందా? పిల్లల్నెందుకు తీసుకెళ్తుంది చెంచు? ఎందుకు? స్కూల్ బస్ డ్రైవర్ వచ్చాడమ్మా, పిల్లలు స్కూల్ బస్ ఎక్కలేదంట. బాబు ఇట్రా. ఏంటి కిషోర్, మా పిల్లలు కనిపించడం లేదా? అవునమ్మా. ఎవరైనా వచ్చి తీసుకెళ్లారేమో అడిగావు బాబు? రాలేదంటమ్మా. మొత్తం వెతికావా? అంతా చూసానమ్మా, లేరు. మొత్తం వెతికి వచ్చాడంటమ్మా, ఎక్కడ లేరంట. అనయ్య, వెళ్దాం పద. నువ్వు నీ కార్లో వెళ్ళరా, నేను నా కార్లో వెళ్ళి వేరే ప్లేస్లో వెతుకుతాను. అయ్యో నాన్నగారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోయారు నాన్నగారండి? అక్క, ఊరుకో అక్క. నాన్న, మీరు త్వరగా వెళ్ళండి. ఈశ్వర్కి సీను అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళింటికి వెళ్ళారేమో, వెళ్ళి చూడండి. తెలీదమ్మా. బోరబండ వెళ్లేదారిలో విజేత టాకీస్ ఎదురుగుండా సబ్బుందిగా, అక్కడ ఉంటారు. వెళ్ళండి. శ్రీరామ్, ముందు అక్షర వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. ఒకవేళ వదిన ఏమైనా కారు పంపించిందేమో. అక్క, నువ్వు కంగారు పడకక్క, ఊరుకో. ఈ రెండు ప్లేసులోనే ఉండుంటారు. నువ్వు కాసేపు స్థిమితంగా కూర్చో. ఈవిడి గారు ఇంత కూల్గా ఉందంటే ఆ నందిని వచ్చి తీసుకెళ్తానందేమో. ఈవిడికి దానికి కాంటాక్ట్ ఉండే ఉంటుంది. నువ్వు ఏడవకక్క, వస్తారని చెప్తున్నాను కదా. ఎక్కడికి వెళ్తారు చెప్పు? ఎక్కడో చోటు ఉండే ఉంటారులే. ఏమో జగదీశ్వరి, నాకు నాన్నగారి మీదే భయంగా ఉంది. వస్తారత్తయ్య. ఎక్కడికి వెళ్తారని అత్తయ్య గారు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఊరుకోండి, ఏడవద్దు.
అన్నయ్య కనిపించారా? లేదురా. హ, సరే ఇంటికి రా, నేను వచ్చేస్తాను. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ, అలాగే. అక్క ఊరుకో అక్క. ఊరుకోదునా ఏడకు తీరమ్మా వెళ్ళాడుగా. అమ్మా జగదీశ్వరమ్మ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయమ్మా. చేశానమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. అందుకే జగదీశ్వరమ్మని ఫోన్ చేయమంటున్నాను. అంటే ఏంటి? నేనంటే వాళ్ళకి లెక్కలేదనా? ఏయ్ నోర్మే, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? నాన్నగారు అసలు ఉదయం సరిగ్గా తినకుండా వెళ్ళారు. బాక్స్ తిన్నారో లేదో, అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదే. ఊరుకో అక్క. రాము ఈశ్వరు మగపిల్లలుదిరా. పాపం చంటిది రాజేశ్వరి, అది అసలే ఆకలికి ఉండలేదు. ఏయ్, అత్తయ్య నా కొడుకు గురించి బాధపడుతుంటే నువ్వు రాజేశ్వరి అంటావేంటే? అది నీ కూతురు అయితేనో పిచ్చిమొహమా. ఓ అలా వచ్చావా? చెంచు, అమ్మా ఏంటి నీ కూతురు చెవిలో చెప్తున్నా? అబ్బబ్బబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. ఊరికే అలా అరవకే. జగదీశ్వరమ్మ చావచుతో కొడద్ది అంటున్నాను అంతే. యామడో అంతే కదా. అంతే, అంతే అంతే. అంతే. శ్రీరామ్, ఏమైందిరా? నాన్నగారేరి తీసుకురాలేదా? అమ్మా, నువ్వు చెప్పినట్టుగా సీన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అక్కడ కూడా లేరు. అసలు ఈరోజు వాడు స్కూల్కే వెళ్ళలేదంట. అయ్యో, ఆంటీ వాళ్ళకి కూడా ఫోన్ చేశానమ్మా, వదినకి కూడా ఫోన్ చేశాను, రాలేదంట. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇద్దావా ఏంట్రా? ఇచ్చి రావాల్సింది కదా. అయ్యో నాన్నగారండి. అమ్మా ఊరుకోమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటారండి? అయినా ఒక మాట మనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఛ, ఇప్పుడు అక్షర వస్తే ఎంత కంగారు పడుతుందో ఏంటో. అవును, నేను కన్నతల్లినే అయినా ధైర్యస్తురాల్ని కాబట్టి తట్టుకోగలుగుతున్నాను. అసలే అది ఫింగర్ది, గుండె ఆగినా ఆగిపోతుంది. ఏయ్, నోటికి మంచి మాటలు రావా? అరే, నేను దాని క్యారెక్టరైజేషన్ చెప్తున్నానండి. అమ్మా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. తొందరపడ కార్తికేయ, నేను వెళ్ళి వెతుకుతాను. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను వస్తాను జగదీశ్వరి. వద్దులే అక్క, నేను వెళ్ళి చూసొస్తాను. జగదీశ్వరి, అత్తయ్య ఏడవకండి అత్తయ్య, ఊరుకోండి ఊరుకోండి. ఊరుకో ఈశ్వర్. టీచర్ మమ్మీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మన ఇంటికే వస్తుంది. ఎలా వస్తుంది రాము? ఇక రాదు. ఇక రానని వెళ్ళిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అన్నయ్యని అడుగుదాం పద. నమస్కారం అన్నా. చిల్లర లేదమ్మా. అయ్యో, మేము దానికోసం రాలేదేంటి? ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదమ్మా. పోనీ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలీదమ్మా. ఈశ్వర్, రాము, రాజీ. నానమ్మ, టీచర్ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదంట. సరే నాన్న, మనం వెతుకుదాం గాని మీరు స్కూల్ నుంచి ఇలా రావడం తప్పు కదా. అది కాదు నానమ్మ, టీచర్ మమ్మీ ఎక్కడుందో నాకు తెలియాలి. నాకు టీచర్ మమ్మీ కావాలి నానమ్మ. తప్పకుండా నేను తీసుకొస్తాను నాన్న. ముందు కారెక్కండి. నాకు ముందు టీచర్ మమ్మీ ఎక్కడుందో చెప్పు, ఆ తర్వాత కారెక్కుతాను. ఎక్కడుందో నాకు మాత్రం ఏం తెలుసురా. మీరు కారెక్కితే చెప్తాను. నానమ్మ గారండి, మీకు నిజంగా తెలియదు కదూ? తెలుసు రాము, అందుకే కారెక్కమంటున్నాను. ఎక్కడికి? టీచర్ మమ్మీ దగ్గరికేగా? లేదు, మనింటికి.
ముందు మన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత టీచర్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం, సరేనా? రా ఈశ్వర్, కారెక్కుదాం. రండి. ఎక్కు. నానమ్మ, నువ్వు అబద్ధాలు చెప్పలే కదూ? లేదు నాన్న, తప్పకుండా టీచర్ మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? అలాగే నానమ్మ. ఎక్కు. భగవంతుడా, పిల్లలు దొరికారు, అంతే చాలు. పిల్లలు ఎక్కడున్నారో మీకు అర్థమైందా శ్రీరామ్? అర్థం అవటం ఏంటండి? చిరాకు పడకుండా కొంచెం కూల్గా ఆలోచించి చూడు. చెప్పు రేఖ, పిల్లలు ఎక్కడున్నారు? త్వరగా చెప్పవే, అసలే నా గుండె దడ. అదేంటదినా? ఎక్కడున్నారో చెప్తే గుండెదారంతి నీకు. నువ్వుండే. ఏం లేదు శ్రీరామ్, ఇందాక మీరు వెళ్ళగానే అత్తయ్య అస్సలు కంగారు పడలేదు. అంటే ఏంటి దాని అర్థం? నీ మొహం అర్థం. ఆ అవతల బోరు కూర్చుని ఎడుతుంటే అత్తయ్య కంగారు పడలే అంటవేటి? నిన్ను అత్తయ్య అంటే ఈ అత్తయ్య కాదు, జగదీశ్వరి అత్తయ్య. జగదీశ్వరి అమ్మగారా, ముందు చెప్పచ్చు కదూ. పైగా ఎక్కడికి వెళ్ళరు అని మా అత్తయ్యతో కాన్ఫిడెంట్ గా చెప్పింది కదత్తయ్య. ఇప్పుడు ఏమంటారు మీరు? ఏమంటాను? పిల్లలు గుంటూరు దగ్గరున్నారు అంటాను. గుంటూరా? గుంటూరు ఎందుకు వెళ్ళారా వీళ్ళు? అబ్బో అత్తయ్యా, గుంటూరంటే ఆ గుంటూరు కాదత్తయ్యా, నందిని దగ్గర అని. అంటే నందిని తీసుకెళ్ళి ఉంటుందా? అవును, 100% అదే అయ్యుంటుంది. లేకపోతే జగదీశ్వరి అత్తయ్య ఇంత కూల్గా ఉండడమా? చీపమ్మని మొహం మీద చెప్పినా మళ్ళీ అమ్మ ఎందుకు ఇలా చేస్తోంది? అసలు ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తోంది? ఈ పిచ్చి కుదరాలి అంటే వెంటనే ఆ మహా తల్లి, అదే ఈవిడ హస్బెండ్ సెకండ్ వైఫ్ డాటర్ వచ్చే ముందే మన శ్రీరామ్ పెళ్లి చెయ్యాలి. అప్పటిక గుంటూరు వచ్చినా విజయవాడ వచ్చినా ఏం చేయలేరు. ఏమంటావు శ్రీరామ్? ఆ పెళ్లి గురించి తర్వాత అండి, ముందు పిల్లల గురించి ఆలోచించండి. ఆలోచించడానికి ఏముందిరా, రేఖ చెప్పిందిగా నందిని దగ్గర ఉంటారని. అదిగో చెప్పాను కదా, వచ్చేసారు. నాన్నగారు, నాన్నగారండి, నాన్నగారండి, ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారండి? ఆ నందిని మీకేం మందు పెట్టిందండి? ఇంకోసారి వెళ్ళారంటే నా మీద ఒట్టే. అక్క, వీళ్ళు నందిని దగ్గరికి వెళ్ళారని నీకెలా తెలుసు? ఎలా తెలుసా? నీకెన్ని తెలివితేటలున్నాయో నా కోడలు రేఖ కూడా అన్నే తెలివితేటలున్నాయి. అదంతా చెప్పింది పోసగుచ్చినట్టు. ఏం చెప్పిందేమిటి పూసగుచ్చినట్టు? ఇంకా ఏం చెప్పాలమ్మా? మనల్ని కాదని మొహం మీద చెప్పి నీ మాటను కూడా లెక్క చేయకుండా వెళ్ళిన నందిని దగ్గరికి ఈ పిల్లల్ని నువ్వే పంపించావని రేఖ చెప్పటం కాదు. ఇప్పుడు నువ్వు వీళ్లతో రావడం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. తప్పు పెద్దనాన్న నువ్వు మాట్లాడేది. నానమ్మ టీచర్ మమ్మీ దగ్గరికి మమ్మల్ని పంపడం ఏంటి? మరి మీ అంతట మీరే వెళ్ళారా? అవునమ్మా. అబద్ధం అంటే అసహించుకుని మా అత్తయ్య గారి నాన్నగారికి కూడా అబద్ధాలు నేర్పారు కదండి. నోర్మై, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుగు తెగ్గొస్తాను. పిల్లల అబద్ధాలు చెప్పడం ఏంటి? నువ్వు చాలా మంచిదానివని లేఖ డైరీలో రాసిందని అబద్ధాలు చెప్పింది నువ్వు. పసిపిల్లలకు అబద్ధాలు చెప్పింది నువ్వు. ఫ్లాష్ బ్యాక్లు వద్దండి. ఇప్పుడు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అది చెప్పండి. నీకు సమాధానం చెప్పాల్సిన పని గాని సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం గాని నాకు లేదు. దీన్నే ఇంగ్లీష్ లో ఎస్కేపిజం అంటారు, తెలుగులో చెప్పాలంటే తప్పించుకోవడం అంటారు. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? నేను అబద్ధాలు చెప్తున్నానా? అంత కర్మ నాకేం పట్టలేదు. పెద్దమ్మా, నీకిదే లాస్ట్ వార్నింగ్. అనవసరంగా మా నానమ్మని మా అమ్మని అన్నావనుకో బాగుండదు. ఏంటన్నా నువ్వు కూడా అలా కామ్గా ఉన్నావు?
డాడీ మమ్మీ ఏది? ఆ దేవుడికి మొర పెట్టుకోవడానికి గుడికెళ్ళిందమ్మా. ఫోన్ ఇవ్వు డాడీ, మమ్మీకి ఫోన్ చేస్తాను. ఇదిగోమ్మా చెయ్యి. నాన్న ఈశ్వర్, ఏం జరిగిందో వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. మేమే టీచర్ మమ్మీ ఇల్లు కనుక్కుని వెళ్ళాము. అక్కడ టూలెట్ బోర్డు ఉంది. ఏం చేయాలో అర్థం కాక మేము అక్కడే ఏడుస్తూ ఉంటే నాన్నమ్మ తీసుకొచ్చింది. బాబు కార్తికయ్య, అద్దెకిచ్చారని నువ్వు కూడా చెప్పావు కదయ్యా. అనవసరంగా పెద్ద మనిషిని అనుమానించాం. నువ్వు కూడా పెద్ద మనిషివే కదే. చాలా నాకందరూ సమానమే. చించు నన్ను ఎత్తుకో. ఎందుకు బంగారం? ఎత్తుకో చెప్తాను. దామా నాకు అందరు సమానమే పిన్ని. నువ్వు నన్ను దించు చించు. మా మమ్మీకి చెప్పానుగా, వచ్చి నేను బాగా తంతానంది. ఎక్కడికక్కడ జగదీశ్వర్ని ఇరికించి పూర్తిగా ఇంటిని నా గ్రిప్లో పెట్టుకుందామంటే కుదరడమే లేదు. ప్రతి ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు. ఏంటో ఏంటే కళ్ళకేమైంది? ఎగురుతున్నాయి. డాక్టర్కి చూపించుకోలేకపోయావా? నోరు ముయ్యవే, ఎదవగుడు నువ్వును. చిన్న పిల్లలతో కూడా చీకొట్టించుకున్నావు కదే. చిన్న పిల్లలదే ఉంది తింగర్దానా. పాపం వాళ్ళకేం తెలుసు? ఏ నిన్ను మాత్రం చీకొట్టి నువ్వు అసలు వాళ్ళ మమ్మీవే కాదు అని అనలేదా ఏంటి? ఇవన్నీ కాదులే గాని, ఇవాళ రాత్రికి మీ శ్రీవారు నా వేఫే ఉన్నాడే కార్తికేయ, అతను నా శ్రీవారు అవ్వబోతున్నాడు. ఐ మీన్ నా సొంతం అవ్వబోతున్నాడు తెలుసా? ఏంటి షాక్ తిన్నావా? పిల్లల సంగతి తర్వాత, ముందు దమ్ముంటే జరిగే దీన్ని ఆపుకో అమ్మా. అదంత ఈజీ కాదు. అవును, నువ్వు ఆపడం అంత ఈజీ ఏం కాదు. ఎవ్వరు అడ్డొచ్చినా నన్ను ఆపలేరు. ధైర్యం ఉంటే, తెలివుంటే ఆపుకో, సరేనా? ఇక నుంచి నువ్వు ఆ పనిలో ఉండు, నేను ఈ పనిలో ఉంటాను. బాయ్. ఆపాలి, ఎలా అయినా ఆపాలి. ఎలా ఆపాలి?